వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషాశ్రీ అయినటువంటి పరిగి మండలం కొడిగినహల్లిలో ఫ్రీ కార్ట్ మెరిడియన్ స్పిన్నింగ్ మిల్లు దగ్గర పోయి ఆ స్పిన్నింగ్ మిల్ ఆల్రెడీగా పోయిన సంవత్సరమే ఎత్తేయాలని అనుకున్నారు. ఆ ఫ్రీ కార్ట్ మిల్లు 2 సంవత్సరాల నుంచి ప్రతి పేపర్లోనే వస్తుంది, లాస్లో నడుస్తుంది. బాయ్కాట్ వర్కర్స్ కూడా జీతాలు లేకుంటే 2 సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే బాయ్కాట్ చేసినారు. వర్కర్స్ అంతా దాదాపు 2 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వలేదని. కానీ నిన్నటి దినం ఉషాశ్రీ అక్కడికి పోయి ఆల్రెడీగా ఎత్తేసే మిల్లు దగ్గర పోయి ఏదో మా మంత్రి మా ప్రభుత్వం పైన బురద జల్లేదానికోసం, ఆ ప్రభుత్వం మీద బురద జల్లేదానికోసం అక్కడ పోయి అక్కడ వర్కర్స్ ఎవరు లేరు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. కావాలంటే పేపర్లో కూడా ఈరోజు వచ్చింది, చూసుకోవచ్చు. అక్కడ పోయి ఆయన నానా హంగామా చేసి మా మంత్రి పైన లేనిపోయిన అవాకులు చెవాకులు పేల్చి మేమే ఏదో తెలుగుదేశం ప్రభుత్వమే ఎన్డీఏ కూటమే ఏదో ప్రైవేట్ మిల్లు మూతపడేదానికి కారణమని లేనిపోనే అభాండాలు వేసింది. కానీ ఉషాశ్రీ ఇలాంటివన్నీ చేస్తే నీకు ఇప్పటికే ఎలక్షన్లో 2024లోనే బుద్ధి చెప్పినారు. కానీ నువ్వు దాన్ని గ్రహించుకోకుండా మళ్ళీ కూడా నీ పాత పద్ధతిలో ఇక్కడ జరిగే పరిస్థితి లేదు. దయచేసి ఇలాంటివి మానుకుంటే ఈ నియోజకవర్గంలో తిరిగేదానికన్నా నీకు అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. కొడిగినహల్లిలో ఫ్రీ కార్ట్ మెరిడియన్ స్పిన్నింగ్ మిల్ల దగ్గర మాజీ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గారు అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో స్పిన్నింగ్ మిల్ దగ్గరికి వెళ్ళి రాద్ధాంతం చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ సౌతమ్మ గారి వల్లే ఈ స్పిన్నింగ్ మిల్లు మూతపడిందని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. వాస్తవాలు తీసుకుంటే ఆ స్పిన్నింగ్ మిల్లు గత 2 సంవత్సరాల నుంచి నష్టాల్లో నడవడం జరుగుతోంది. ఆ యాజమాన్యం మేనేజ్మెంటు సరిగ్గా లేక అక్కడ కార్మికులకు వేతనాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఆ స్పిన్నింగ్ మిల్లు మూతపడడం జరిగింది. అయితే ఏమో స్పిన్నింగ్ మిల్లు మూతపడడంతో ఇక్కడ వైసీపీ జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఉషమ్మ గారు దీన్ని రాజకీయ దురుద్దేశంతో సౌతమ్మ గారు వల్లే ఇది మూతపడింది అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. ఇలాంటి మాటలను ఉషమ్మ గారు మాట్లాడడం మానుకోవాలని కూడా మేము ఆమెకు ఎతువ పలుకుతున్నాము. ఎందుకంటే గత ఎన్డీఏ ప్రభుత్వంలో అయితేనేమి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితేనేమి ఇక్కడ పెనుగొండ నియోజకవర్గానికి కియా పరిశ్రమ అయితే అనేమి అదేవిధంగా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా సౌతమ్మ గారు ఇక్కడ పెనుగొండకు శాసనసభ్యులు అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి మండలంలో కూడా సీసీ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా గురుకుల పాఠశాలకు సంబంధించి ఎంజేపీ స్కూళ్ళు డెవలప్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ప్రతి గ్రామాన ఎండాకాలం తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగానే ప్రతి గ్రామానికి కూడా బోర్వెల్ ఏర్పాటు చేసేసి అక్కడ త్రాగునీటి వ్యవస్థ కల్పించడంలో అయితేమి ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మా మంత్రి సౌతమ్మ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ల పెంపు 3,000 ఉన్న పెన్షన్ 4,000 అయితేనేమి, అదేవిధంగా దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అదేవిధంగా వచ్చే జూన్ 12 నుంచి తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ అయితేనేమి, అదేవిధంగా రైతు సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో కూడా జూన్ 12వ తారీఖు నుంచి కూడా పడడం జరుగుతుందని కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క పథకం కూడా ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పథకం ద్వారా చెప్పారో అవన్నీ ఒక్కొక్క పథకము మనకి మంజూరు కావడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే నవరత్నాలు మీరు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేసినారో చెప్పండి. పెన్షన్ తీసుకుంటే 250 పెంచుకుంటా 5 సంవత్సరాలు మీరు నవరత్నాలు పథకం ద్వారా మీరు చేసింది 5 సంవత్సరాలు పట్టింది. అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము 1 సంవత్సరం ఏడాది లోపే అన్ని పథకాలు కూడా తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా అభివృద్ధి చేసేది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి ఉండదని చెప్పేసి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకైతేనేమి, రాష్ట్ర ప్రజలకైతేనేమి అందరికీ తెలుసు. మీరు రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని కూడా ఉషమ్మ గారికి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి దినం కొడిగినహల్లిలో
ప్రీకాట్ మెరిడియన్ స్పిన్నింగ్ మిల్ దగ్గర మాజీ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గారు అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో స్పిన్నింగ్ మిల్ దగ్గరికి వెళ్ళి రాద్ధాంతం చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ సౌతమ్మ గారి వల్లే ఈ స్పిన్నింగ్ మిల్లు మూతపడిందని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. వాస్తవాలు తీసుకుంటే ఆ స్పిన్నింగ్ మిల్లు గత 2 సంవత్సరాల నుంచి నష్టాల్లో నడవడం జరుగుతోంది. ఆ యాజమాన్యం మేనేజ్మెంటు సరిగ్గా లేక అక్కడ కార్మికులకు వేతనాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఆ స్పిన్నింగ్ మిల్లు మూతపడడం జరిగింది. అయితే ఈమె స్పిన్నింగ్ మిల్లు మూతపడడంతో ఇక్కడ వైసీపీ జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఉషమ్మ గారు దీన్ని రాజకీయ దురుద్దేశంతో సౌతమ్మ గారు వల్లే ఇది మూతపడింది అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. ఇలాంటి మాటలను ఉషమ్మ గారు మాట్లాడడం మానుకోవాలని కూడా మేము ఆమెకు ఎతువ పలుకుతున్నాము. ఎందుకంటే గత ఎన్డీఏ ప్రభుత్వంలో అయితేనేమి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితేనేమి, ఇక్కడ పెనుగొండ నియోజకవర్గానికి కియా పరిశ్రమ అయితే అనేమి, అదేవిధంగా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా సౌతమ్మ గారు ఇక్కడ పెనుగొండకు శాసనసభ్యులు అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి మండలంలో కూడా సీసీ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా గురుకుల పాఠశాలకు సంబంధించి ఎంజేపీ స్కూళ్ళు డెవలప్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ప్రతి గ్రామాన ఎండాకాలం తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగానే ప్రతి గ్రామానికి కూడా బోర్వెల్ ఏర్పాటు చేసేసి అక్కడ త్రాగునీటి వ్యవస్థ కల్పించడంలో అయితేమి, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మా మంత్రి సౌతమ్మ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ల పెంపు 3,000 ఉన్న పెన్షన్ 4,000 అయితేనేమి, అదేవిధంగా దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అదేవిధంగా వచ్చే జూన్ 12 నుంచి తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ అయితేనేమి, అదేవిధంగా రైతు సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో కూడా జూన్ 12వ తారీఖు నుంచి కూడా పడడం జరుగుతుందని కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క పథకం కూడా ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పథకం ద్వారా చెప్పారో అవన్నీ ఒక్కొక్క పథకము మనకి మంజూరు కావడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే నవరత్నాలు మీరు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేసినారో చెప్పండి. పెన్షన్ తీసుకుంటే 150 పెంచుకుంటా 5 సంవత్సరాలు మీరు నవరత్నాలు పథకం ద్వారా మీరు చేసింది 5 సంవత్సరాలు పట్టింది. అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము 1 సంవత్సరం ఏడాది లోపే అన్ని పథకాలు కూడా తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా అభివృద్ధి చేసేది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి ఉండదని చెప్పేసి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకైతేనేమి, రాష్ట్ర ప్రజలకైతేనేమి అందరికీ తెలుసు. మీరు రాజకీయ దురుద్దేశంతో ఎలాంటి రాజకీయాలు మానుకోవాలని కూడా ఉషమ్మ గారికి తెలియజేసుకుంటున్నాం.